హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషి ద్వారా. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా వసు ఫాస్ట్గా లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చి వెళ్తూ ఉంటే రిషి పాపం చూసుకోకుండా బస్సు పైట మీద కాలు వేసేస్తాడు. ఇంకా బస్సు వెనక్కి పడబోతూ ఉంటే రిషి పట్టుకుంటాడు. కొంచెం సేపు ఇద్దరు అలాగే ఉండిపోతారు. రిషి చేయి వెళ్ళి బస్సు నడుంపై పడిద్ది తెలియకుండానే. ఇంక ఇంతలో గౌతమ్ వస్తాడు ఫోన్ మాట్లాడుతూ. సడన్గా వాళ్ళిద్దరిని చూసి కాల్ కట్ చేసి చెప్తా నీ పని అని చెప్పి ఫొటోస్ తీసి అని అంటాడు. రిషి వసు ఇద్దరు పైకి లెగుస్తూ సర్దుకుంటూ ఉంటారు. రిషి సారీ వాసవి గారు, సో సారీ అండి అంటూ ఉంటే వసు ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. రిషి ఏంట్రా అని అంటూ ఉంటే గౌతమ్ ఏం లేదు జస్ట్ చూస్తున్నానంతే అని అంటాడు. రిషి చూసిన చాలు పదరా అని అంటాడు. రిషి క్యాబిన్లో కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉంటే సడన్గా రిషి వసుని పడబోతూ ఉంటే పట్టుకున్న సీనే గుర్తుకు వస్తుంది. రిషి వాసు గారు ఏమన్నా అనుకున్నారేమో నా గురించి, ఏమన్నా చచచా అలా అనుకోరులే, అయినా నేనెందుకు అంతలా ఆలోచిస్తున్నాను అని చైర్లో వెనక్కి వాళ్తాడు. ఆ టచ్ నేను ఎక్కడో ఫీల్ అయ్యాను కానీ ఎక్కడా అని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా నేను ఆ టచ్ని వసు దగ్గరే ఫీల్ అయ్యాను కానీ అమ్మ తన ఫేస్ని చూసింది కదా, వసు అయితే చెప్పేది కదా, వసు అయ్యుండదులే, సర్లే క్లాస్ టైం అయింది అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క పెద్దయ్య తన తమ్ముడు నర్సింగ్ దగ్గరికి వెళ్తాడు బెంగళూరుకి. నర్సింగ్ ఒక సెటిల్మెంట్ కంప్లీట్ చేసి ఓ అన్నా ఎన్ని రోజులైంది చూసి నిన్ను అని వాటేసుకుంటాడు. పెద్దయ్య దగ్గర నుంచి ఏం రియాక్షన్ రాకపోయేసరికి నర్సింగ్ ఏమైందన్నా మన వాళ్ళు ఎక్కడా అని అంటూ ఉంటాడు. రౌడీస్ వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారన్నా అని అంటాడు. నర్సింగ్ అవునా, ఇక్కడికి ఏదన్నా పని మీద వచ్చారా అన్న అని అంటూ ఉంటే రౌడీస్ లేదన్నా పారిపోయి వచ్చాము అని అంటారు. నర్సింగ్ ఏంట్రా మీరు మాట్లాడేది, అన్న పారిపోయి రావడం ఏంది, అన్నని ఎదిరించే దమ్ముందా వాళ్ళకి అని అంటాడు. రౌడీస్ వాళ్ళకి ఆ దమ్ముంది కాబట్టే మేము నీ దగ్గర దాక్కోవడానికి వచ్చామన్నా అని అంటాడు. నర్సింగ్ అసలు ఏమైందిరా అని అంటాడు గట్టిగా. రౌడీస్ జరిగిందంతా చెప్తారు. నర్సింగ్ నా అన్నని జైలుకి పంపిస్తాడా, వాడిని వదలను, రేయ్ పదండ్రా అని అంటూ ఉంటే పెద్దయ్య ఇప్పుడు మన టైం కాదు చిన్న, కొన్ని రోజులు ఆగుదాం, నా మాట విను, ఆవేశపడకు అని అంటాడు. నర్సింగ్ ఆవేశపడుతూ ఊగిపోతూ ఉంటాడు. ఇంకో పక్క బస్సు క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయింది. అమ్ముని అలాగే జాను ముఖేష్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని ఇంటికి తీసుకుని వస్తారు మహేంద్ర గారు. ఏంజల్ వాళ్ళని ఫ్రెష్ చేపిచ్చేసి స్నాక్స్ ఇస్తుంది తినమని. ఇంకింతలో బస్సు పాప ఇద్దరు రూమ్లో నుంచి కిందకు వస్తారు. ఇంకా బస్సు అమ్ము ముఖేష్తో హౌ వాజ్ యువర్ డే అని అంటుంది. అమ్ము ముఖేష్ మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. బస్సు ఓ అయితే నచ్చిందా స్కూల్ అని అంటూ ఉంటే అమ్ము చాలా నచ్చింది అని అంటుంది. జాను పరిగెత్తుకొని కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా సుజాత గారు జానుకి ఎంతో ఇష్టమైన చికెన్ 65 ప్రిపేర్ చేస్తూ ఉంటారు. జాను అది అమ్మ నా కోసమేనా అని అంటూ ఉంటే సుజాత గారు ఆ బంగారం నీకోసమే, సరే నువ్వు త్వరగా వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేస్తూ ఉండు, నేను ఈలోపు నీకు ఇష్టమైన చికెన్ 65 రెడీ చేసేస్తాను అని అంటారు. ఇంకా జాను ఓకే అమ్మా అని చెప్పి హోంవర్క్ కంప్లీట్ చేయడానికి వెళ్తుంది. ఇంకెంతలో రిషి గౌతమ్ ఇంటికి వస్తారు. రిషి గౌతమ్ లోపలికి వస్తూ ఉంటే రిషికి ఫోన్ వస్తుంది. ఇంకా రిషి ఫోన్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత సరే మేడం నేను చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వస్తారు. ఇంకా రిషి జాను ఒకసారి నీ హోంవర్క్ బుక్స్ ఇటు తీసుకొని రా అని అంటాడు. వసు ఎందుకు బావా అని అడుగుతుంది. రిషి జానుకి ఒక హిడెన్ టాలెంట్ ఉందంట, నేను చూద్దామని అని అంటూ ఉంటాడు. ఇంకా వసు ఏంటి బావా అది అని అంటూ ఉంటే రిషి ఉండండి చూపిస్తాను అని అంటాడు. జాను ఓకే అన్నయ్య అని చెప్పి హోంవర్క్ బుక్స్ని తీసుకొని వెళ్ళి రిషికి ఇస్తుంది. రిషి బుక్స్ని చూస్తూ ఒక్కొక్క హోంవర్క్ బుక్లో ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంది అని అంటూ ఉంటే మహేంద్ర గారు, బస్సు, ఏంజల్, సుజాత గారు దిక్కులు చూస్తూ ఉంటారు. రిషి
వసు అడిగావు కదా, ఇదే జాను హిడెన్ టాలెంట్ అని అంటాడు. వసు అది బావా అని అంటూ ఉంటే రిషి యు షటప్ వసు అని అంటాడు గట్టిగా. ఆ మాటకి జాను ఉలిక్కిపడి వసు వెనకాల దాక్కుంటుంది. రిషి మీ అందరి గారాబం వల్లే జాను ఇలా తయారైంది, జాను ఇలారా అని అంటాడు. జాను కొంచెం ముందుకు వెళ్తుంది. రిషి నిన్న నీకు మీ మేడం స్లిప్ టెస్ట్ పెట్టారంట కదా, ఈరోజు ఆ పేపర్స్ ఇచ్చారంట కదా, వెళ్ళి తీసుకొనిరా అని అంటాడు. జాను కంట్లో వచ్చే నీళ్ళని ఆపుకుంటూ వెళ్ళి పేపర్స్ తీసుకొని వచ్చి రిషికి ఇస్తుంది. రిషి పేపర్స్ చూసి ఏంటి మార్క్స్ జాను, అన్ని సబ్జెక్ట్స్లో లో స్కోర్, క్లాస్లో అందరికన్నా లీస్ట్ మార్క్స్ నీవే అంట. మీ క్లాస్ టీచర్ నాకు కాల్ చేసి మరీ చెప్పారు. నువ్వు బాగా చదువుతూ ముఖేష్కి అమ్ముకి చెప్పాల్సింది పోయి నువ్వు ఇలాంటి మార్క్స్ తెచ్చుకుంటున్నావు. నువ్వు ఇలాగే చదివితే అమ్ము ముఖేష్ కూడా నీలాగే తయారవుతారు. సో ఇప్పటి నుంచి జానుకి నెక్స్ట్ స్లిప్ టెస్ట్లో గుడ్ మార్క్స్ వచ్చేంత వరకు తనకి ఇష్టమైన చికెన్ క్యాన్సిల్. ఇదే నీకు నేను ఇస్తున్న పనిష్మెంట్, ఓకేనా అని అంటాడు గట్టిగా. సుజాత గారు నాన్న అని అంటూ ఉంటే రిషి జాను అర్థమైందా అంటాడు గట్టిగా మళ్ళీ. ఇంకా జాను ఓకే అన్నయ్య అంటుంది తలదించేసుకొని. రిషి సారీ అత్త అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళిపోతాడు. జాను వసుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు జాను, నేను హెల్ప్ చేస్తాను, ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకుందు సరేనా అంటుంది. జాను థ్యాంక్స్ వసు అని చెప్పి వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. కొంచెంసేపు తర్వాత అందరు డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. జాను డల్గా ఫేస్ పెట్టేసుకొని తల దించుకొని తింటూ ఉంటుంది సైలెంట్గా. ఇంకా అందరూ కూడా సైలెంట్గా తింటూ ఉంటారు, ఇంతకుముందు జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ. ముఖేష్ చికెన్ తింటూ జాను అక్కకి చికెన్ అంటే చాలా ఇష్టం, జాను అక్కకి ఇవ్వాలి అని తన ప్లేట్లో ఉన్న చికెన్ని మెల్లగా ఒళ్ళో పెట్టేసుకుంటాడు. ఇంకా అలాగే పక్కనే ఉన్న వాళ్ళ నాన్న గౌతమ్ ప్లేట్లో ఉన్న చికెన్ని కూడా దాచిపెట్టేసి ఏం తెలియనట్టు తింటూ ఉంటాడు. ఇంకా అలాగే పక్కనే ఉన్న అమ్ము కూడా వాళ్ళ నాన్న సతీష్ ప్లేట్లో నుంచి చికెన్ తీసేసి ఒళ్ళో పెట్టేసుకుంటుంది. ఇదంతా రిషి గమనిస్తూ లోపలే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా గౌతమ్ నా ప్లేట్లో ఉన్న చికెన్ ఏమైంది అని అంటూ ఉంటే సతీష్ కూడా నాది కూడా కనిపించట్లేదురా అని అంటాడు. ఇంకా పుష్ప ఏంజల్ మీరే తినేసి ఉంటారు అని అంటారు. ఇంకా సతీష్ గౌతమ్ అంతే అయ్యుంటుందిలే అనుకొని తింటూ ఉంటారు. కొంచెం సేపటికి అందరూ పడుకోవడానికి వెళ్తారు. వసు రిషిని కోపంగా చూస్తూ పాపని పైకి తీసుకొని వెళ్తుంది. ఇంకా రిషి కూడా పైకి వెళ్తాడు. పాపని చూస్తూ ఏంటి బేబీ మీ అమ్మ చాలా గరంగా ఉంది నా మీద అని చెప్పి మెల్లగా వసు మీద హ్యాండ్ వేస్తాడు. వసు రిషి హ్యాండ్ని తోసేసి మరి ఉండదా పాపం జానుకి ఇష్టమని అమ్మ చికెన్ చేస్తే నీ పనిష్మెంట్ తినకుండా చేసావు అని అంటుంది. రిషి అదా నీ కోపానికి కారణం, సరే వెళ్ళి వాటర్ తీసుకురా అని అంటాడు. వసు ఏంటి అని అంటుంది. రిషి అర్థం కాలేదా, వాటర్ నీళ్ళు తీసుకొనిరా అని అంటాడు. వసు అని చెప్పి కిందకు వెళ్తుంది. ఇంకా అప్పుడే ముఖేష్ అమ్ము జానుని కిచెన్లోకి తీసుకొని వస్తారు. ఇంకా వాళ్ళు దాచిన చికెన్ 65ని జానుకి ఇస్తారు. జాను హ్యాపీగా చేసి మళ్ళీ డల్ అయిపోయి వద్దు అన్నయ్యకి తెలిస్తే తిడతాడు అని అంటూ ఉంటే వసు లోపలికి వస్తూ ఏమనడు నువ్వు తిను జాను అని అంటుంది. జాను వద్దు వసు అని అంటూ ఉంటే వసు సరే అయితే అని చెప్పి చికెన్ని ఒక పీస్ తీసుకొని తింటూ సౌండ్ చేస్తూ ఉంటుంది. జానుకి నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. నిజంగా చెప్పరు కదా అని అంటూ ఉంటే ముగ్గురు చెప్పం అని చెప్పి తల ఊపుతారు. జాను ఓకే అయితే అని చెప్పి ఫాస్ట్గా తింటూ ఉంటుంది. ఇంకా అదంతా పైనుంచి రిషి చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నలుగురిని చూసి నవ్వుకుంటూ బస్సు వస్తుందని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వసు ముగ్గురిని పడుకోబెట్టేసి గుడ్ నైట్ చెప్పేసి ఇంకా పైకి వస్తుంది. రిషి బస్సుని చూసి హ్యాపీనా అని అంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో రిషి జానుని ఎందుకు పనిష్ చేశాడో వసుకి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాడు. అలాగే గౌతమ్ ఫోటో తీశాడు కదా, సో దాన్ని అడ్డు పెట్టుకొని వసు రిషిని ఒక ఆట ఆడుకుంటుందా, సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.